ఇప్పుడు రీ రిలీజ్ నడుస్తుంది కదా మేడం. రిలీజ్ ఏమంటారు, ఒక వారోత్సవాల్లాగా ఉందన్నమాట. 1 by 1 వస్తున్నాయి కదా. నేను ఏమనుకున్నానంటే ఫ్యూచర్లో బాగా డబ్బులు సంపాదించి ఏ సినిమానైతే నేను ప్రాపర్గా ప్రమోట్ చేసుకోలేదో ఆ సినిమాని మస్తు రిలీజ్ చేసుకొని అక్కడ ఏదైతే కోల్పోయినానో మళ్ళీ ఇద్దాం దానికి ఇంకోసారి ఫ్యూచర్లో అని అనుకున్నాను నేను. అండ్ ఇప్పుడు లక్కీగా అవార్డు రావడం, ఇప్పుడు ఓటీటీ అప్రోచ్ అవుతున్నారు. లక్కీగా ఇప్పుడు డబ్బులు ఎక్కువ వచ్చినాయి అనుకో, విత్ ఇన్ నో టైం రిలీజ్ చేస్తాం. అంతే కదా. ఒక 6 నెలల ముందు ఒక సినిమా జనరల్గా ఏం చేస్తారంటే ఎప్పుడో సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఎందుకు మనం హట్కే ఎందుకు చేయొద్దు. అవును, మీరు అన్నిట్లో స్పెషలే కదా. మీరు కట్స్ ఉండవు కదా ఎక్కువ మీకు, మళ్ళీ అన్ని ఇయర్స్ అంటే అవన్నీ కట్స్ లాగే ఉంటుంది. జస్ట్ నేను ఫన్గా అంటే నాకు కూడా, ఎందుకంటే డెఫినెట్గా మీరు చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు మీకు ఏదైతే జరిగిందో అది కరెక్ట్ కాదు కాబట్టి డెఫినెట్గా మీరు రిలీజ్ చేసి ఆ సక్సెస్ని మళ్ళీ చూపించాలి కూడా. అంటే కరెక్ట్ కాదంటే మేడం ఎవరిది తప్పేం లేదు మేడం. మన 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 టాలెంట్ అది తెలియాలి బయటికి ఫస్ట్. అండ్ యూ హ్యావ్ టు బి యూనిక్ ఎనఫ్. అందరికంటే నువ్వు అలాగే ఉండాలి కదా. అది ఎట్లా తెలుస్తుంది అంటే దానికి టైం వచ్చిన రోజే తెలుస్తుంది. జస్ట్ లైక్ దిస్ అవార్డ్. ఇప్పటివరకు నా ఇంట్లోనే నమ్మలే నన్ను. అమ్మ ఎందుకు ఎవడు చేయమన్నాడు నేను సినిమా అన్నారు నన్ను కూడా. ఏది లాస్ట్ 3-4 months నుంచి అందరు ఫోన్లు చేస్తున్నారు, ఎందుకు చేసినావు సినిమా, వేరే జాబ్ చేసుకోకుండా ఇది చేయి అంటే నువ్వు వినలేకపోతే వాళ్ళు అన్నారని కాదు కదా, జనరల్ ఒపీనియన్స్. యా మేడం, ఇది ఫ్యాక్ట్, తప్పేం లేదు. నాకు వాళ్ళ మీద కూడా కోపం లేదు.